సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. గోల్డ్ ప్రైస్, సిల్వర్ ప్రైస్ ఆల్ టైమ్ హైని టచ్ అయింది. ఇరాన్ ఇజ్రాయెల్ మిజైల్ వార్ మనం ఏదైతే చూసామో, గోల్డ్ సిల్వర్ ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్గా కూడా ఆల్ టైమ్ హై టచ్ అవుతుంది. బట్ సిల్వర్ ఇంకా మనకు ఆల్ టైమ్ హై టచ్ అవ్వడానికి టైం ఉంది. ఆల్మోస్ట్ మనకు 95,000 రూపీస్ స్పాట్ మార్కెట్లో సిల్వర్ ప్రైజెస్ కరెంట్గా చూస్తున్నాం. దాదాపుగా లాస్ట్ 2 డేస్లో సిల్వర్ 3,000 రూపీస్ పర్ కేజీ పెరగడం చూసాం. అదే గోల్డ్ మాత్రం ఒక 600 to 800 రూపీస్ పర్ డే వాలటిలిటీ చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ ప్రైజెస్ తగ్గే అవకాశం చాలా తక్కువగా అనిపిస్తుంది. బట్ హవెవర్ మనం ఏదైతే గోల్డ్ కొనే డే ఉంటుందో ఆ పర్టికులర్ డే రోజు వాలటిలిటీ 600 to 700 రూపీస్ వస్తుంది. కాబట్టి జనరల్గా పోస్ట్ లంచ్ నుంచి ఈవినింగ్ మధ్యలో మనకు ఆ ప్రైస్ వచ్చే అవకాశం ఉంది. సో మనకు ఒక 500-600 రూపీస్ తక్కువ దొరికే ప్రయత్నం చేయొచ్చు. అలాగే మేజర్గా కరెక్షన్ వస్తుందని మాత్రం మనం చూడకూడదు. స్పాట్ మార్కెట్ ఎలా ఉంది, ఎంసీఎక్స్ ఎలా ఉంది, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, బై ఎనీ ఛాన్స్ మన గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ తగ్గితే బెస్ట్ లెవెల్ కొనడానికి ఏంటి రండి చూస్తాం. సో స్పాట్ మార్కెట్లో 78,440 రూపీస్ పర్ తులా గోల్డ్ ట్రేడ్ అవుతుంది కరెంట్గా. అలాగే సిల్వర్ విషయానికి వస్తే 95,000 రూపీస్ పర్ కేజీ సిల్వర్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఈ రేట్లో కరెంట్గా ట్రేడ్ అవ్వడం స్పాట్ మార్కెట్లో మనం చూస్తున్నాం. ఇది గోల్డ్ అయితే ఆల్ టైమ్ హైగానే మనం చూడొచ్చు. సిల్వర్ ఇంకొక 1,000-2,000 పెరిగితే అది కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై. 1 lakh రూపీస్ సిల్వర్ టచ్ అయ్యే అవకాశం అతి త్వరలో కనబడుతుంది. సో సిల్వర్ 1 lakh రూపీస్ పర్ కేజీ టచ్ అయ్యే ఒక హిస్టారికల్ లెవెల్ టచ్ అయ్యే అవకాశం సిల్వర్లో కరెంట్గా కనపడతా ఉంది. ఎనీ డిప్ మనకు సిల్వర్లో కూడా మంచి అవకాశం. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 1 lakh సైకలాజికల్ లెవెల్గా మనం చూడాలి. సో 1 lakh వచ్చినప్పుడు డెఫినెట్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ ఒక సైకలాజికల్ లెవెల్ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రాఫిట్ బుకింగ్లో ఒకవేళ మనకు 90,000 88,000 వస్తే అది మంచి లెవెల్ మనం కొనడానికి అన్నట్టుగా చూడొచ్చు. 78,000-80,000 నుంచి 85,000 ఈజ్ అన్ వెరీ గుడ్ లెవెల్ ఫర్ సిల్వర్. మనందరికి తెలుసు సిల్వర్ జనరల్గా చాలా స్పెక్యులేటివ్, చాలా యాక్షన్ ఓరియంటెడ్ సెక్యూరిటీగా మనకు తెలుసు. సో మనం చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే సైకలాజికల్ లెవెల్ టచ్ అవుతుందో అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ట్రేడర్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాఫిట్ బుకింగ్లో 95 వస్తుందా, 90 వస్తుందా, 85 వస్తుందా, మనం ఎవ్రీ 5,000 రూపీస్ ఫాల్లో మన అవసరం ఉంటే మనం కొనే ప్రయత్నం చేయొచ్చు. అలాగే మన ఎంసీఎక్స్ లెవెల్స్ ప్రకారం కూడా మనం చూసుకుంటే ఎంసీఎక్స్లో మనకు ఆల్ టైమ్ హై వచ్చేసి 97,000 రూపీస్ మనకి ఇక్కడ చూపిస్తుంది. కరెంట్గా 93,160 ఉంది. అంటే ఒక 4-5,000 రూపీస్ మనకు సిల్వర్ పెరిగితే ఆల్ టైమ్ హై, అది స్పాట్ మార్కెట్ అయినా సరే ఎంసీఎక్స్ మార్కెట్ అయినా సరే ఆల్ టైమ్ హై అండ్ సైకలాజికల్ లెవెల్ టచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు యాక్షన్ సిల్వర్లో కనపడే అవకాశం ఉంది. గోల్డ్ విషయానికి వచ్చేస్తే మనకు 76,000 రూపీస్ ట్రేడ్ అవుతుంది ఎంసీఎక్స్లో. ఆల్రెడీ మనం స్మార్ట్ మార్కెట్లో చూసాం 78,450 రూపీస్ పర్ తులా ట్రేడ్ అవుతుంది. ఆల్ టైమ్ హై మనకు గోల్డ్ ఇక్కడ ఎంసీఎక్స్లో అయినా స్పాట్ మార్కెట్లో అయినా టచ్ అయింది అండ్ స్ట్రాంగ్గా అగ్రెసివ్గా మాత్రం కరెంట్ సిచ్యువేషన్లో కనబడుతుంది. బట్ డైలీ మూమెంట్లో కూడా చూసుకుంటే మనకు 700-800 రూపీస్ మూమెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకు 74,600 అండ్ 75,060 ఇవన్నీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్గా మనం చూడాలి. అంటే ఒక 1,000 to 1,500 రూపీస్ బై ఎనీ ఛాన్స్ మనకు గోల్డ్లో కరెక్షన్ వస్తే అదొక మంచి ఎంట్రీ పాయింట్గా చూడాలి. ఇన్వెస్టర్స్ పండుగలు వచ్చాయి, ఫంక్షన్స్ ఉంటున్నాయి, మ్యారేజెస్ ఉంటున్నాయి అండ్ స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. ఇంటర్నేషనల్గా మనకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇరాన్ ఇజ్రాయెల్ ఇష్యూ వలన కూడా అన్ని గోల్డ్ ప్రైస్కి దోహదపడుతుంది. కాబట్టి మనకు మేజర్ కరెక్షన్ వచ్చే అవకాశం కనబడట్లేదు. హవెవర్ బై ఎనీ ఛాన్స్ ఏదన్నా మనకు వాలటిలిటీలో డౌన్ సైడ్ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇక్కడ మనకు 74,200 లెవెల్ దగ్గర కూడా మనకు ఎంసీఎక్స్లో కనబడుతుంది. అంటే 1,400 to 1,500 రూపీస్ అండ్ అట్ ద సేమ్ టైం 2,000 రూపీస్ ఈ కరెక్షన్స్ మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఆల్ టైమ్ హై నుంచి 1,000 రూపీస్, 1,500 రూపీస్, 2,000 రూపీస్ కరెక్షన్ వస్తున్నప్పుడు అదొక మంచి
ఎంట్రీ పాయింట్గా గోల్డ్కి మనం చూడొచ్చు. మేజర్ సపోర్ట్ అనేది 72,500, 73,000 అంటే అరౌండ్ 3,000 రూపీస్, 3,200 రూపీస్ కరెక్షన్ వస్తే మాత్రం మేజర్ సపోర్ట్ ఉంది. అది మనకు నవంబర్లో వచ్చే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే అప్పుడు మనకు యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మాత్రం మనకు హ్యూజ్ వాలటిలిటీ గోల్డ్ సిల్వర్లో ఉంటుంది. అప్పుడు ఆ ఫాల్ బ్యూటిఫుల్ ఫాల్గా మనం చూడొచ్చు. ఆ ఫాల్లో ఎవరమైతే మనం మిస్ అయ్యామో ఆ లెవెల్లో మనం పిక్ చేసుకునే అవకాశం మాత్రం అక్కడ కనపడతా ఉంది. నేను సెబీ అనలిస్ట్ని కాదు, నేను చార్ట్ పరంగా డెవలప్మెంట్స్ పరంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా నేను ఈ విషయం ఎడ్యుకేటివ్ పర్పస్లో షేర్ చేయడం జరుగుతుంది. మీరు కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక సలహా తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయగలరు. అలాగే ముఖ్యమైన ఆర్బీఐ గైడ్లైన్స్. ఆర్బీఐ నిన్న ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గోల్డ్ లోన్స్ ఇచ్చేవారు అవకతవకలకు పాల్పడుతున్నారు కాబట్టి ఫైనాన్షియల్ లెండర్స్ ఫర్ గోల్డ్ లోన్స్ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏదన్నా అవకతవకలు కనపడితే స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రస్తుతం ఏదన్నా గోల్డ్ లోన్ తీసుకుంటే పద్ధతి ప్రకారం రూల్స్ రెగ్యులేషన్స్ని పాటిస్తూ చేయడం ముఖ్యం. లేదు అంటే ఆర్బీఐ ఏదైనా పెనాల్టీ వేసినా లెండర్కైనా సరే ఈవెన్ కస్టమర్కైనా సరే మన క్రెడిట్ లిమిట్, మన క్రెడిబిలిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అది మన ఫ్యూచర్ లోన్స్కి అఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన క్రెడిట్ రేటింగ్ని మనం తగ్గించుకోకూడదు. కొంతకాలం మన రూల్స్ ప్రకారం పర్ఫెక్ట్గా లోన్ అప్లై చేసుకోవాలి ఎవరికైతే అవసరం ఉంటుందో గోల్డ్ లోన్ తీసుకునే వారికి. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ ఆర్బీఐ ఇస్తుంది. కేర్ఫుల్గా ఉండండి, అదర్వైజ్ మనకు చాలా నష్టమయ్యే అవకాశం ఉంది. సో గోల్డ్ మంచి లెవెల్ కోసం వెయిట్ చేద్దాం. అలాగే సిల్వర్ కూడా మంచి లెవెల్స్ వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి 1 lakh టచ్ అయ్యి హిస్టారికల్ లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ పడే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి ఆ ప్రాఫిట్ బుకింగ్ కోసం వెయిట్ చేసి గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. మనమందరం గోల్డ్ సిల్వర్ లెవెల్స్ పడడానికి వెయిట్ చేద్దాం. పడ్డప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. మన అవసరాలని తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. మంచి లెవెల్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా అలర్ట్ ఉండి యాక్షన్ తీసుకుంటే మనకు మంచి లాభాలు వస్తాయని చెప్పేసి ఆశిస్తూ సెలవు.